జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు, ఖాళీలను చూసి పక్కాగా ప్లాన్ చేస్తున్న ముఠా, పోలీసుల గాలింపు. వస్తున్నా. ఏమన్నా పాత బట్టలు ఉన్నాయి? అర్థం కాదు. ఏమన్నా పాత బట్టలు ఉన్నాయి? పాత పట్ల చూసాను ఒక్కటి. అన్నా సారీ అన్న, రాలేదు. అది ఇంట్లో ఎవరు లేరన్నా. 2 days పడుతుంది అన్న రానికి. ఓకే అన్న, సరే. ఇవే ఉన్నాయన్నా? సరే, రైట్. అన్నా, ఇప్పటికే పోలీసు వాళ్ళు మన కోసం చాలా తిరుగుతున్నారన్న. మనం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోదాం. లేదురా, ఇది ఒక్కటి చేసేసి మనం ఎక్కడైనా వెళ్ళిపోదాం. అన్నా, నిన్న ఒక ఇల్లుని చూసినామన్నా. మస్తు పెద్ద ఇల్లు ఉన్నా అన్నది. అన్న ఒక్కడు ఉంటాడు, కానీ 2 రోజులకు ఎవ్వరు రాలన్నకి. అన్నా, ఈరోజు నైట్ ప్లాన్ చేద్దామన్నా. మేము 3 వెళ్తాం. వీడు వద్దు, నేనే వస్తా. అమ్మ, నా గాజులేవి? అక్కడే కబోర్డ్లో ఉన్నాయి, తీసుకో. అమ్మ, నేను రెడీ అయినా, నాన్నకి కాల్ చేయి. కాల్ చేసిన నాన్న వస్తున్నారు. సరే. పాప తిన్నదా? తినలేదు. ఎందుకు? దాంతో బయటికి తీసుకెళ్తా అని చెప్పడం ఎందుకు? డ్యూటీ అని మళ్ళీ వెళ్ళిపోవడం ఎందుకు? అంటే మీ వాళ్ళ ఎక్కువ వర్క్ ఉండే. ఇద్దరం తినలేదు. సార్ వస్తున్నా సార్. నాకు అర్జెంట్గా నైట్ డ్యూటీ పడ్డది, నేను వెళ్ళేసి వస్తా. హలో, ఏంటమ్మా? డ్యూటీలో ఉన్నా. ఎన్నిసార్లు చేసిన ఫోన్ తిన్నదా? మమ్మీ తిన్నదా? బాధపడుతున్నట్టు. తమ్ముడు పడుకున్నాడా? అన్నా, పోలీసు వాళ్ళు అన్నా. నువ్వు అని నేను చూసుకుంటా. ఎక్కడికి వెళ్తున్నావు?
సార్ ఇక్కడే సార్ మా హాస్పిటల్ నుంచి వస్తున్నా సార్. ఎక్కడి నుంచి వస్తున్నావు? సార్ హాస్పిటల్ నుంచి సార్, మా మామయ్యకి జ్వరం వచ్చింది. ఇంత రాత్రి? అవును సార్. సార్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ బండాపు వాళ్ళ దగ్గర కత్తుంది. ఇన్ని రోజులుగా జిల్లాలో భయభ్రాంతులకు గురి చేసిన దొంగల ముఠాని పట్టుకున్న కానిస్టేబుల్ రాజేష్, వారి సిబ్బంది. ఈరోజు ఇలా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం పోలీసులే. వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళకు సహకారంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ మాకిచ్చిన ఈ చిన్న అవకాశాన్ని కల్పించినందుకు పోలీసు బృందం వారికి కృతజ్ఞతలు.